బతుకుదామని కష్టపడి ఎంతో కొంత మా తల్లిదండ్రులు ఎంతో కొంత చదివించారు. కానీ ఇప్పుడు వెళ్ళి బయటికి జాబ్ చేయాలంటే పిల్లలు, సంసారం, అత్త మామలు, కుటుంబం ఇవన్నీ కూడా ఆపేస్తున్నాయి. ఒక్కోసారి అనిపించింది బయట పానీపూరి బండి పెట్టుకొని ఏ చదువు లేని టిఫిన్ సెంటర్లు పెట్టుకొని సంపాదించే వాళ్ళని చూస్తే మనకన్నా వాళ్లే నయం అనిపించే ఫీలింగ్ అనేది అందరికీ కూడా వచ్చేస్తూ ఉంటుందండి ఈ రోజుల్లో. నేను ఒకటి చెప్పనా, సో మనం ఏదైనా సరే స్వతంత్రంగా బతకాలి అంటే చదువేనా అవసరం లేదండి. ఏ పనైనా చేసుకొని మనం స్వతంత్రంగా బతకచ్చు. అంటున్నా నేను కెమెరా ముందుకి రావడానికి, అసలు నలుగురితో మాట్లాడడానికి భయపడే నేనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంతో కొంత సంపాదిస్తున్నా. అలా అని మీ అందరినీ యూట్యూబ్ ఛానల్ పెట్టమని కాదు నేను చెప్పేది. ఈ 2025 మీరు ఏవైతే చేయలేదు అని బాధపడుతూ ఉన్నారో అది చేయడానికి, అంటే మీకు మీరు స్వతంత్రంగా ఎదగడానికి మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలండి ఖచ్చితంగా. ఈ రోజులను బట్టి మనకి ఎవరూ కూడా మోరల్ సపోర్ట్ కానీ ఈవెన్ మాట సహాయం కూడా చేసేవాళ్ళు ఎవరూ లేరు. మనకు మనమే సపోర్ట్ ఇచ్చుకొని పుషప్ ఇచ్చుకొని మీరు స్టార్ట్ చేయండి. తర్వాత చూద్దాం ఏదైతే అది అవుతుంది. గివప్ అయితే ఇవ్వండి. అసలు మొదలు పెట్టకుండానే మీరు ముందే గివప్ ఇచ్చేసేయడం ఎందుకులేనా, ఆగిపోవడం ఎందుకండి. ఎంతో కొంత మొదలు పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. నేను చెప్పే సలహా అయితే అదే. సో మనకు మనం స్టార్ట్ చేసిన తర్వాత మన వెంట వాళ్ళే వస్తారు, గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్.